అందరికీ నమస్తే అండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. రెగ్యులర్ రొటీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రతి నాయకుడు ఏదైతే మాట్లాడతారో అదే విషయాలు మాట్లాడారు. సో వైసీపీలో కల్చర్ బాగోలేదు, కమ్యూనిటీ క్యాస్ట్ వైజ్ తిట్టమని చెప్తున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు నా క్యాస్ట్ తిట్టిస్తున్నారు, అమరావతి రైతుల ఉద్యమాన్ని క్యాస్ట్తో పోల్చారు. సో అది ఇవన్నీ చెప్పుకొచ్చారు. అయితే వసంత కృష్ణప్రసాద్ గారికి అంటే నేను ఇక్కడ చెప్తున్నది కొంచెం అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను. నాట్ ఓన్లీ వసంత కృష్ణప్రసాద్ గారు ఇన్నాళ్ళు యాక్ట్ చేశారుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక తప్పు పార్టీ అని తెలుసు, వాళ్ళు తిట్టమని చెప్పడం తప్పు అని తెలుసు, వాళ్ళు అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి అమరావతి రైతులను ఉద్దేశించి తప్పు చేస్తున్నారని తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగులేవని తెలుసు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ పార్టీలో అంతర్గతంగా తప్పు ఉంది, పరిపాలనలో తప్పు ఉంది, కమ్యూనిటీ పరంగా తిట్టమండం తప్పు, అమరావతి ఉద్యమం విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తప్పు, ఇవన్నీ తప్పులు అని తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడాల? ఇప్పుడు సీటు ఇవ్వలేదు కాబట్టేగా మాట్లాడినట్టు లెక్క. వైసీపీ నుంచి బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న వర్తిస్తుంది. సో వాళ్ళని భజన చేస్తూ వాళ్ళ వెంట వెళ్తున్న వాళ్ళకి జేజేలు కొడుతున్న టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. రాజకీయాల్లో విలువలు ఎక్కడుంటాయి? ఇంకా ఇదే వసంత కృష్ణప్రసాద్ గారికి మైలవరం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారనుకోండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడతారుగా, ఇన్నాళ్ళు టీడీపీని తిడతారుగా, సేమ్ అదే పండాన్ని కొనసాగిస్తారుగా, అదే పార్టీ విధానాలను కొనసాగిస్తారుగా, మా పార్టీ జై, మా నాయకుడు జై, మా కులం జై, మా ఇది జై అని అంటారుగా. అంటారా అనరా? బోల్డ్గా ఉన్నదన్నట్టు మాట్లాడుకుందాం. ఇదే వసంత కృష్ణప్రసాద్ గారికి మైలవరం ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన ఈ విధంగా మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు ముందే బయటకు రావచ్చు కదా. అమరావతి ఉద్యమం, అమరావతి రైతులకు అన్యాయం చేశారు, అమరావతి రైతులకు అన్యాయం చేశారు అన్నప్పుడు ముందే మాట్లాడవచ్చు కదా. సో ఎందుకు ముందే మాట్లాడాలా? సీటు ఇస్తే మంచి పార్టీయా, సీటు ఇవ్వకపోతే మంచి పార్టీ కాదా? ఇక్కడ టీడీపీ వాళ్ళకు కూడా ఉండాలి. టీడీపీ వాళ్ళు ఆయన తీసుకొని ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి దేవినేని ఉమా గారికి హ్యాండ్ ఇస్తున్నారు. మేబీ అది కరెక్ట్ డెసిషనో రాంగ్ డెసిషనో పార్టీ తేల్చుకుంటుంది. నేను మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తా. అది కరెక్ట్ డెసిషనా రాంగ్ డెసిషనా అనేది నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా, అది మళ్ళీ వీడియో చేస్తా. ఇక్కడ నా అబ్జెక్షన్ అంతా, నా పాయింట్ అంతా ఒకటే. వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వ్యక్తులు వాళ్ళు ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలు అయ్యారు అంటే చట్టాలు తయారు చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నట్టు. వాళ్ళు చట్టాలు తయారు చేసే స్థాయిలో ఉన్నప్పుడు కామన్ సెన్స్ ఉండాలి, పొలిటికల్ కామన్ సెన్స్ ఉండాలి, పబ్లిక్ ఐడియాలజీ ఉండాలి, జనంతో కనెక్షన్ ఉండాలి, మనసు చంపుకొని మాట్లాడకుండా మనస్ఫూర్తిగా రాజకీయం చేయాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. అదేమీ లేనప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినంతకాలం పార్టీ మంచి పార్టీ, టికెట్ ఇవ్వకపోతే చెడ్డ పార్టీ, అలా తిట్టమన్నారు, ఇలా తిట్టమన్నారు, అలా చేయమన్నారు, ఇలా చేయమన్నారు. మరి ఎన్నాళ్ళు మీరు చేశారు కదా. మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని తిట్టలా? మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని ఇబ్బంది పెట్టలా? ఎన్నిసార్లు మీ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టలా? సో ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారికి జ్ఞానోదయం అయ్యి ఉండొచ్చుగాక, కానీ టీడీపీ ఆ మబ్బులోకి వెళ్ళిపోతుంది. సో రాజకీయాలే దెబ్బతినేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే దెబ్బతినేస్తున్నాయి ఒక రకంగా. వాళ్ళు ఇన్నాళ్ళు రియాలిటీ షోలో ఉన్నారు. ఆ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చి మేము ఇన్నాళ్ళు తప్పు చేసామని బయటకు వచ్చి ఈ పార్టీలోకి వద్దాం అనుకుంటున్నారు. అలా వద్దాం అనుకున్న సందర్భంలో వాళ్ళు చేసిన తప్పులను ఇలా జరిగిందని చెప్తున్నారు. సో చెప్పినంత వరకు ఓకే, కానీ వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం టీడీపీ తప్పు. నేను చాలామంది విషయంలో ఇలాగే చెప్పా. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఎందుకు పార్టీ మారారు? ఆయనకు గన్నవరం ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన పార్టీలోనే ఉంటాడుగా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే యార్లగడ్డ వెంకట్రావు గారికి గన్నవరంలో కనుక వైసీపీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆయన ఆ పార్టీలోనే ఉంటాడు. ఖచ్చితంగా పార్టీ మారే టైప్ కాదు ఆయన. ఆయనకి ఎప్పుడైతే గన్నవరం ఎమ్మెల్యే సీటు పార్టీ ఇవ్వదు అని తేలిందో అప్పుడే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు, టీడీపీలోకి వచ్చాడు. అక్కడ టీడీపీకి కూడా అవసరం ఉంది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి కూడా వెంకట్రావు గారు లాంటి నాయకుడి అవసరం ఉంది. అక్కడ వెంకట్రావు గారు బలమైన వ్యక్తి, ఆర్థికంగా బలమైన వ్యక్తి, డబ్బులు ఉన్నాయి, సొంతంగా క్యాడర్ ఉంది.
ఎట్ ద సేమ్ టైం ఆయనకేమో నియోజకవర్గం కావాలి, టికెట్ కావాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు బలమైన నాయకత్వం కావాలి. సో రెండింటికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరింది కాబట్టి ఆయన వచ్చాడు, కనెక్ట్ అయ్యాడు, మీటింగులు పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, రేపు పొద్దున్న గెలవబోతున్నాడు. ఆయన ఏ అవసరానికి వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా స్ట్రాంగ్ అయ్యాడు. సో ఆయన కూడా అవసరం కోసమే వచ్చాడు. పార్టీ అవసరాన్ని ఆయన తీర్చాడు, ఆయన అవసరాన్ని పార్టీ తీర్చింది. నేను టు బి ఫ్యాక్ట్ ఉన్నదన్నట్టు చెప్తున్నా. అలాగే మైలవరం విషయంలో కూడా ఇప్పుడు పార్టీ మారుతున్న వాళ్ళందరికీ కూడా పార్టీ రిజెక్ట్ చేస్తేనే వస్తున్నారు అనే విషయం మర్చిపోకూడదు. ఆ పార్టీలో ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉంటే బీఫామ్ తీసుకొని కూడా ఆయన పార్టీ మారాడు. రేపు పొద్దున్న నామినేషన్ వేయాల్సి ఉందనగా ముందు రోజు పార్టీ మారాడు. సో అటువంటి వాళ్ళని అంటే వైసీపీ టీడీపీ వదిలేసుకున్న వాళ్ళని వైసీపీ తీసుకోవాలి, టీడీపీ కావాలనుకున్న వాళ్ళని వైసీపీ తీసుకుంది 2019 ఎన్నికలకు ముందు. కానీ ఇక్కడ వైసీపీ వదిలేసుకున్న వాళ్ళని టీడీపీ తీసుకుంటుంది. అది ఒకసారి ఆలోచించాలి, 1-2 సార్లు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తీసుకోవడాన్ని నేను తప్పు పట్టట్లా, తీసుకున్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం తప్పు, తీసుకున్న వాళ్ళని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడం తప్పు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోవడం తప్పు. నేను ఇలా చెప్పడం 2 పార్టీలకు నచ్చకపోవచ్చు. మేబీ వసంత కృష్ణ ప్రసాద్ గారి బ్యాచ్ నన్ను టార్గెట్ చేయొచ్చు, టీడీపీ వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేయొచ్చు. ఏదైనా సరే పాలిటిక్స్లో నిజాయితీ ఉండాలి అంటే, విలువలు ఉండాలి అంటే, క్రమశిక్షణ ఉండాలి అంటే, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఉండాలి అంటే మాత్రం ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్ యూ.